సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా పొట్ట నొప్పి సాధారణంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఇలా పొట్ట నొప్పి అనేది మనం చూస్తూ ఉంటాము. ఏది డేంజరు, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏది మనము టాబ్లెట్స్ వేసి మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అంకిత్ అగర్వాల్ ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అస్సలు అడగకూడదు ఈ క్వశ్చన్, కాకపోతే జస్ట్ అవేర్నెస్ కోసమే. పొట్ట నొప్పి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే బాగా సివియర్గా వస్తే. పొట్ట నొప్పి లెఫ్ట్ సైడ్ వస్తే ఏంటి, రైట్ సైడ్ వస్తే ఏంటి అసలు ఇండికేషన్? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా పేషెంట్ పొట్టతో నొప్పితో వస్తే కామన్గా మేము అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఈ నొప్పి ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని రోజులకి వెళ్ళింది నొప్పి, ఎలా స్టార్ట్ అయింది, సడన్గా స్టార్ట్ అయిందా ఆర్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉందా అన్నట్టు, సివియరిటీ ఎలా ఉంది, మైల్డ్గా ఉందా సివియర్గా ఉందా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడుంది నొప్పి. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఉందంటే ఆ లొకేషన్ బట్టి డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ప్రతి పేషెంట్ని మనము టెస్టులు రాయలేము, ప్రతి పేషెంట్కి మనము ఇన్వెస్టిగేషన్ చేయించుకుని రండి అని చెప్పలేము. సో ఈ క్లినికల్ హిస్టరీ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు ఎక్కడ లొకేషన్ అన్నట్టు ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ బేసిస్ మీద మాకు డయాగ్నోసిస్ మీద ఒక డౌట్ ఉంటుంది ఆర్ సమ్టైమ్స్ స్పెసిఫిక్గా ఏం టెస్ట్ అడగాలని. సో రైట్ సైడ్ పెయిన్ అండ్ లెఫ్ట్ సైడ్ పెయిన్కి తేడా ఏంటంటే అక్కడ ఉండే ఆర్గన్స్ డిఫరెంట్. సో మామూలుగా ఒక రైట్ సైడ్లో పర్సన్కి ఏముంటుంది, మనకు లివర్ ఉంటుంది, గాల్ బ్లాడర్ ఉంటుంది, దాని కింద మనకు కిడ్నీ ఉంటుంది, రైట్ కిడ్నీ ఉంటుంది, దాని కింద రైట్ సైడ్ ఆఫ్ అవర్ ఇంటెస్టైన్స్, పార్ట్ ఆఫ్ అవర్ లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది, అపెండిక్స్ ఉంటుంది, అండ్ ఆడవాళ్ళలో రైట్ ఓవరీ ఉంటుంది, ఫాలోపియన్ ట్యూబ్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే స్టమక్ ఉంటుంది, స్టమక్ పక్కన స్ప్లీన్ అన్నట్టు, స్ప్లీన్ కింద లెఫ్ట్ కిడ్నీ, ప్యాంక్రియాస్ ది లాస్ట్ పార్ట్, డిజిటల్ బాడీ అండ్ టేల్ ఆఫ్ ప్యాంక్రియాస్ అక్కడ ఉంటుంది, ఇంటెస్టైన్ ఒక పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్ ఉంటుంది, అండ్ అగైన్ ఆడవాళ్ళు లెఫ్ట్ ఓవరీ అండ్ ఫాలోపియన్ ట్యూబ్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు ప్రాబ్లమ్స్ నొప్పికి ఏమేమి కారణాలు ఉన్నాయో తెలుస్తుంది. సో రైట్ సైడ్కి ఏమేమి నొప్పులు ఉన్నాయి, హెపటైటిస్, లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, లివర్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నా, లివర్లో ఏమైనా యాబ్సెసెస్ అంటే ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, ఆర్ లివర్లో ఏమైనా ట్యూమర్స్ ఉండడం కానీ రైట్ సైడ్ పెయిన్ ఉంటుంది. దాని కింద గాల్ బ్లాడర్ ఉంటుంది. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం, వాటి వలన పెయిన్ అన్నది కూడా రైట్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నిటికీ ఏంటంటే స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఉంటాయి. రైట్ సైడ్ అప్పర్ అబ్డామెన్ పెయిన్ అంటే గాల్ బ్లాడర్ పెయిన్ అన్నట్టు పాసిబుల్. ఈ పెయిన్ ఒక సడన్ క్రాంప్ లాగా ఉండి గ్రాడ్యువల్లీ ప్రోగ్రెస్ అయ్యి మళ్ళీ మెల్లిగా తగ్గుతుంది. పెయిన్ షోల్డర్కి వెళ్తుంది, బ్యాక్కి వెళ్తుంది. సో ఇవన్నీ టిపికల్ సిండ్రోమ్స్ ఉంటాయి. కిడ్నీ స్టోన్ పెయిన్ దాని కింద ఉంటుంది, కిడ్నీలో స్టోన్ ఉన్నా కానీ, ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ పెయిన్ రైట్ సైడ్ ఉందంటే అక్కడ స్టోన్ ఏమో ఉంటుందని. ఆ పెయిన్ కొంచెం బ్యాక్ నుంచి కొంచెం ముందుకు రావడం, కింద లెగ్స్ దాకా వెళ్ళడం అన్నట్టు అదొక డౌట్ అనమాట. అపెండిక్స్ పెయిన్ మీకు అందరికి తెలుసు, రైట్ సైడ్ లోవర్ అబ్డామెన్ పెయిన్, సడన్ సివియర్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి అది ఇక్కడ బొడ్డు చుట్టుపక్కల స్టార్ట్ అయ్యి కిందికి వెళ్తుంది. ఫీమేల్స్లో అప్పుడప్పుడు లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉందంటే ఓవరీకి సంబంధించిన ఓవరియల్ సిస్ట్ ఉన్న, ఓవరియన్ టార్షన్ ఉన్న, ఫాలోపియన్ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కానీ, అలాగా రైట్ సైడ్ పెయిన్కి ఇవి కామన్ కారణాలు అనమాట. లెఫ్ట్ సైడ్కి మనకు స్టమక్ ఉంటుంది. సో కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న, గ్యాస్ట్రైటిస్, స్టమక్ అల్సర్స్ ఉన్న పెయిన్ కొంచెం సెంటర్లో లేకపోతే కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ప్యాంక్రియాస్ ఉంది, ప్యాంక్రియాటిక్ బాడీ, ప్యాంక్రియాటిక్ టేల్ లో మనకు వాపు వస్తే ఆ పెయిన్ యూజువలీ వచ్చి లెఫ్ట్ సైడ్ అది బ్యాక్కి వెళ్తుంది అనమాట. ప్యాంక్రియాటైటిస్కి టిపికల్ పెయిన్ అనమాట. స్ప్లీన్ ఉంటుంది. యూజువలీ స్ప్లీన్లో ఏంటంటే ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, బట్ మోర్ కామన్లీ ట్రామా. మీరు రీసెంట్లీ చూసారు క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, ఆయన క్యాచ్ పడుతూ కింద పడినప్పుడు ఆయనకు స్ప్లీన్ ఇంజరీ అయింది, అదే లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉంటుంది అనమాట. సో లొకేషన్ బట్టి ఇవి కామన్ కారణాలు పెయిన్ అండి, రైట్ సైడ్ పెయిన్ అండ్ లెఫ్ట్ సైడ్ పెయిన్. అండ్ దాని బేసిస్ మీద మేము క్లినికల్లీ ఏం సస్పెక్ట్ చేయాలి, స్పెసిఫిక్ ఏమైనా టెస్ట్ అవసరమా, ఆర్ జస్ట్ మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చు అన్నట్టు ఇంపార్టెంట్. కిడ్నీ పెయిన్ ఉంటే కూడా పొట్టలో నొప్పి వస్తుందా? అవునండి మేడం, కిడ్నీ పెయిన్ ఎందుకంటే కిడ్నీ మన అబ్డామెన్లో ఉంది కాబట్టి టిపికల్ కిడ్నీ స్టోన్స్ వస్తే ఏంటంటే కిడ్నీలో స్టోన్ ఎక్కడుంది దాని మీద పెయిన్ ఉంటుంది. సో కిడ్నీ లోపలే కిడ్నీ నుంచి బయటికి వచ్చే ఆ యూరెటర్స్ ఉంటాయి, అందులో ఏమైనా స్టోన్ స్టక్ అయింది అనుకుంటే దాని పెయిన్ ఏంటంటే యూజువలీ బ్యాక్, ఇక్కడ ఫ్లాంక్ అంటాము, అక్కడ నుంచి పెయిన్ స్టార్ట్ అయిపోయి ముందుకు వచ్చేసి గ్రాయిన్ కి, ఆల్మోస్ట్ లోవర్ డౌన్ టు ది అబ్డామన్, మన
గ్రాయిన్ దాకా వెళ్తుంది. సో అది టిపికల్ ఆఫ్ కిడ్నీ స్టోన్ పెయిన్ అండి. ఉమ్, దాంతో పాటు కొంచెము ఫీవర్ కానీ కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కూడా కామన్ అండి. ఉమ్. ఇప్పుడు లోయర్ అబ్డామిన్ అప్పరు ఇక్కడ వరకు కూడా నొప్పి వస్తుందా అని అడుగుతారు. లంగ్స్ కింద జస్ట్ ఆ Yes. రిబ్స్ కింద నొప్పి వస్తుందా అని అడుగుతారు. అది ఎందుకు డాక్టర్ గారు? అది ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటామండి. ఉమ్, అప్పర్ అబ్డామన్ ఇస్ ఎపిగాస్ట్రిక్, లోవర్ అబ్డామన్ ఇస్ హైపోగాస్ట్రిక్. ఉమ్, సో ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటే సెంటర్ ఆఫ్ ద చెస్ట్, జస్ట్ బిలో ద చెస్ట్, సెంటర్ ఆఫ్ ది అబ్డామన్ పెయిన్ అన్నమాట. ఉమ్, ఇక్కడ మామూలుగా గ్యాస్ట్రిక్ కారణాలు నొప్పికి, ప్యాంక్రియాటైటిస్ పెయిన్ అన్నమాట. ఉమ్. కొన్ని రేరర్ కాజెస్ ఏంటంటే హార్ట్కి సంబంధించిన నొప్పి, ఉమ్. ఆర్టిక్ అన్యూరిజమ్స్ అండ్ వీటికి కూడా నొప్పి అప్పుడు సెంటర్ ఆఫ్ ది అబ్డామన్ మనకు తెలుస్తాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ ఇన్ని రకాల నొప్పులున్నాయి కదా! డేంజరు వెంటనే వెళ్ళిపోండి అన్నప్పుడు ఆ నొప్పి ఎలా వస్తదసలు? అంటే ఏది సీరియస్ కండిషన్‌లో ఆ నొప్పి అనేది వస్తది? డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళాల్సిందేనా? చూడండి, కొన్ని అలారం ఫీచర్స్ ఆర్ హ్మ్. రెడ్ ఫ్లాగ్ సైన్స్ హ్మ్. ఉంటాయి. అంటే ఎవరన్నా ఇవన్నీ ఉన్నాయి అని అబ్జర్వ్ చేస్తే హ్మ్. ఇమీడియట్లీ హాస్పిటల్కి హ్మ్. వెళ్ళాలన్నమాట. పెయిన్ సివియర్ ఉంది, హ్మ్. సివియర్ పెయిన్ నుండి ఎప్పుడే అనుభవించలేదు అంత హ్మ్. సివియర్ పెయిన్. పెయిన్ 24 అవర్స్ కంటే ఎక్కువ ఉంది, తగ్గట్లేదు. పెయిన్తో పాటు ఫీవర్ వస్తుంది, హ్మ్. వామిటింగ్స్ అవుతున్నాయి, పొట్ట ఉబ్బడం అవుతుంది. ఓకే, మోషన్ ఆర్ గ్యాస్ పాస్ అవ్వడం ఆగిపోవడము, ఇవన్నీ కారణాలు. సివియర్ లోవర్ అబ్డామినల్ పెయిన్, హ్మ్. లైక్ సింకోప్, కళ్ళు తిరిగి పడిపోవడం, అట్లాంటి దాంతో పెయిన్ అట్లాంటి లింక్ ఉంటే హ్మ్. ఇవన్నీ ఏంటంటే ఏదో సీనియర్ లైక్ సీరియస్ కారణం ఉన్నట్టు హ్మ్. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం. ఓకే. ఇప్పుడు అపెండిక్స్‌కొచ్చే పెయిన్ అపెండిసైటిస్ మ్మ్. అది ఎంత తీవ్రంగా వస్తది డాక్టర్ గారు? అసలు ఆ నొప్పిని మనం ఎట్లా చెప్తాము? అది సడన్ ఆన్సెట్ పెయిన్ ఉంటుందండి. హ్మ్. సడన్ ఆన్సెట్ పెయిన్ ఉంటుంది, కొంచెం సివియర్ పెయిన్ ఉంటుంది. హ్మ్. సో అదేంటంటే పెయిన్ యూజువలీ నేను చెప్పినట్టు బొడ్డు చుట్టుపక్కల పెయిన్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. అండ్ ఈ పెయిన్ ఏంటంటే ఓవర్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామిన్ లోవర్ పార్ట్లో, రైట్ ఇలియాక్ ఫోసా అంటాము, అక్కడ పెయిన్ ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది ఇది. హ్మ్. ఈ పెయిన్తో పాటు చాలామంది ఏంటంటే కొంచెం ఫీవరిష్ కనిపిస్తుంది, కొంచెం వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, హ్మ్. లేకపోతే వామిటింగ్స్ అవుతున్నాయి, ఆకలి అవ్వట్లేదు. హ్మ్. ఇవన్నీ కామన్ ఆర్ టిపికల్ ఫీచర్స్ ఆఫ్ అపెండిక్స్ నొప్పి అన్నమాట. ఓకే. ఇప్పుడు అపెండిసైటిస్ అది గ్యా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేసే ట్రీట్మెంటేనా అది? అవునండి. ఆ! డాక్టర్ గారు అంటే ఒక్కొక్కసారి ఆ నొప్పిని ఎవరు తెలుసుకోలేక ఈ పెయిన్ కిల్లర్స్ వేసి మేనేజ్ చేస్తూ పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళకసలు ఏం చెప్తారంటే అది ప్రాణాంతకం అంట కదా! చూడండి, మైల్డ్ పెయిన్ ఉంది, ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఓకే, ఒక టాబ్లెట్ యేసుకుంటే తగ్గిపోతుంది అంటే హ్మ్. పర్లేదు. హ్మ్. బట్ పెయిన్ రికరెంట్‌గా అవుతుంది. హ్మ్. ఓకే, దాంతో పాటు మీరు నేను చెప్పినట్టు రెడ్ ఫ్లాగ్ సైన్స్, హ్మ్. ఆకలి ఉండట్లేదు, వెయిట్ లాస్ అవుతున్నారు, ఆర్ బ్లడ్ వామిటింగ్ కానీ, మోషన్‌లో బ్లడ్ కానీ బ్లాక్ కలర్ మోషన్ అవుతుంది. హ్మ్. ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి అంటే ఏందంటే డాక్టర్‌ని కలవాలి. హ్మ్. ఆబ్వియస్లీ మోర్ దెన్ వన్స్ పెయిన్ వస్తుంది అంటే ఎందుకొస్తుంది? హ్మ్. అండర్‌లయింగ్ ఏమైనా సీరియస్ ఇష్యూ అయితే లేదు గదా అని ఒకసారి చెక్ చేయించుకోవడం చాలా మంచిది. హ్మ్. పొట్ట నొప్పి ఈ టాబ్లెట్ వేసుకొని మేనేజ్ చేసేంత వరకు ఒకరోజు అట్లా యెస్. 1 అవర్, 2 అవర్స్ అట్లా వస్తే ఓకే. మేనేజ్ చేసుకుంటున్నామంటే. వస్తుంది రికరెంట్‌గా వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాల్సిందే. అవునండి. యెస్. అయితే అపెండిక్స్ గురించి ఇంకా డౌట్స్ ఉన్నాయి డాక్టర్ గారు. చెప్పండి. అది అవసరం లేనిది గదా! ఆహ్, దానికి నొప్పొస్తే ప్రాణాల మీదకొస్తది. సీరియస్ కండిషన్‌లోకి ఎళ్తాము. అలాంటప్పుడు అది పని చేయని ఒక అవయవం అన్నప్పుడు తీసేయించుకోవచ్చు గదా ముందే. అంటే ఎనీ సర్జరీ గదా! హ్మ్. సో, దానికి ఆబ్వియస్లీ మన బాడీలో కొన్ని ఆర్గన్స్ ఉన్నాయి. అపెండిక్స్ ఉంది. హ్మ్. దానికి మనకు పని లేదు అంటే అనవసరంగా తీయించుకోవడం గూడా మంచిది గాదు గదా! హ్మ్. బికాజ్ ఎనీ సర్జరీ కెన్ హావ్ ఎ స్మాల్ రిస్క్, ఒక కాంప్లికేషన్స్ రిస్క్ ఉంటుంది. హ్మ్. సో, అవసరం ఉంది. యెస్. ఇన్‌ఫ్లమేషన్ ఉంది అపెండిక్స్‌లో, నొప్పొస్తుంది అంటే హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో వెంటనే తీయించుకోవడం మేలన్నమాట. హ్మ్. చాలామంది ఏందంటే సర్జరీకి భయపడతారు. సో, హ్మ్. మనకు అవసరం లేదని జెప్పేసి ఆ మాత్రం మనము సర్జరీస్ సర్జరీ చేయించుకోవడం చేయించుకుని మంచిది కాదు కదా! ఓకే. దీనికి కూడా పొట్ట కోసి సర్జరీ చేస్తారా డాక్టర్ గారు? లాప్రోస్కోపిక్ సర్జరీస్ హ్మ్. అవుతాయండి. ఆబ్వియస్లీ మనం పొట్టకోసే చేస్తున్నాము. హ్మ్. సో, ఇంతకుముందు ఓపెన్ సర్జరీ ఉండేది. హ్మ్. ఒక కట్ చేసి చేసేది. ఇప్పుడు లాప్రోస్కోపీ అన్నమాట. స్మాల్ కీ హోల్ ఇన్సిషన్ సర్జరీస్‌తోన హ్మ్. వి కెన్ డూ ద సర్జరీ, రిమూవ్ ది అపెండిక్స్ హ్మ్. అండ్ సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ కూడా చేస్తున్నామండి. ఓకే. ఇదెప్పుడొస్తది? అంటే అంటే ఈ నొప్పి ఎప్పుడొస్తదసలు? అపెండిక్స్ నొప్పా ఆ! అండి? అంటే ఎలాంటి కండిషన్ మేమేమైనా
చేసినప్పుడు అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడన్నా ఎవరికైనా రావచ్చండి. దానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నట్టు, ఒక కారణం అన్నట్టు ఏముండదు. ఎవరికైనా మంత్స్ ఓల్డ్ చిల్డ్రన్ టు ఓల్డెస్ట్ ఆఫ్ ఓల్డ్ పాపులేషన్ ఎవరికైనా రావచ్చు. స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఇది చేసినందుకు వచ్చింది, అది చేసినందుకు వచ్చింది అన్నట్టు ఏముండదండి. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.